శ్రీ గురుభ్యో నమః. మనం శివానందలహరి చూస్తున్నాము. 6-10 శ్లోకాలు. ఘటో వామృత్పింఠోऽప్యణురపి చ ధూమోऽగ్నిరచలः పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభో భజ పరమసౌఖ్యం వ్రజసుదీః. ఓ మనసా, కుండలు తయారు చేయడానికి మట్టి సాధనము, దానికి పరమాణువులు కారణం. కొండ మీద పొగ కనబడుతూ ఉంది కాబట్టి అక్కడ నిప్పున్నది. బట్టలు దారం వల్ల తయారవుతాయి. ఇలాంటి తర్కశాస్త్రవాదాల్లో ఏదీ యముణ్ణి అడ్డగించలేదు. వ్యర్థవాదనలతో కంఠాన్ని శోషింప చేసుకోకు. పరమేశ్వరుని పాదపద్మాలను సేవించి సుఖించుము. మనస్తి పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితో करश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् खिर्वा परमशिव जाने परमतः. ఓ పరమశివ, నా మనస్సు నీ పాదపద్మములందును, వాక్కు నిన్ను స్తుతించడంలోనూ, చేతులు నిన్ను పూజించడంలోనూ, చెవులు నీ కథాశ్రవణంలోనూ, బుద్ధి నీ ధ్యానంలోనూ, కళ్ళు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచుటయందును లగ్నమై ఉండుగాక. ఇక మీదట నా సర్వేంద్రియాలు పరవిషయాలను ఎరగకుండునుగాక. యదా బుద్ధిశుక్తో రజతమితి కాచాస్మనిమణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణా సుసలిలం తథా దేవభ్రాంత్యా భవతి భవదన్యం జడజనో మహాదేవే సంత్వాం మనసి చ నమత్వా పశుపతే. ఓ పశుపతి, సర్వేశ్వరుడివైన నిన్ను మనసులో చింతించక మూఢమతియగు మానవుడు ముత్యపు చిప్పను వెండిగాను, గాజుముక్కను మణిగాను, పిండి నీటిని పాలుగాను, ఎండమావుల్లో నీళ్లను చూచి ఎలా భ్రాంతి కలిగించుకుంటాడో అలా నీకంటే పరులైన వారిని దేవుడని భ్రాంతితో సేవిస్తున్నాడు. గభీరే కాపారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్పైకం చేత సరసిజముమానాథ భవతి సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఓ ఉమాపతి, మానవుడు తెలివి తక్కువ వాడై నీ ఆరాధనకై పువ్వులను సేకరించవలెనని లోతైన చెరువుల్లోకి దిగుతున్నాడు. నిర్జనారణ్యాలలో, ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు. కానీ మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఇచ్చట సుఖంగా స్థిరంగా ఉండడం తెలుసుకోలేకున్నాడు కదా. ఏమి ఆశ్చర్యము! మనస్సును భగవంతుడికి సమర్పించడం సర్వోత్కృష్టమైన పూజ అని ఇక్కడ భావం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాశక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. ఓ పరమేశ్వర, దేవ మానవ జన్మలు కానీ, గిరివనాదులలో మృగజన్మ కానీ, చీమ దోమ క్రిమికీటకాది పశుపక్షాది ఏ జన్మ లభించినా లభించని, కానీ నీ పాదారవింద స్మరణమనే పరమానంద ప్రవాహంలో విహరించగల ఆసక్తి కలిగితే చాలు.
జన్మ ఏదైనా బాధ లేదు.